వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. వైసీపీ వారికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ పనులు చేయకూడదు, పథకాలు ఇవ్వకూడదు, సాయం అందకూడదు అని చెప్తా ఉన్నాం. మరి మనమంతా కూడా గమనిస్తే గతంలో ముఖ్యమంత్రులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో కొంత జవాబుదారీతనంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రయత్నాలలో కొంతమంది సఫలము, కొంతమంది విఫలం కావడం జరిగింది. కానీ ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు కాబట్టి, మరి ఈయన పొత్తుల ద్వారా జనసేనతోనూ, బీజేపీతోనూ, ఈవీఎంలతోనూ పొత్తు పెట్టుకుని గెలిచాడు కాబట్టి ఈయనకు భయం లేదు. కాబట్టి నిక్కచ్చిగా ప్రజల దగ్గర నుంచి మాట్లాడుకోవాలి. మేము పథకాలు మేము చేయని సాయం అంటాం. మరి గత 9 నెలలుగా గమనిస్తే నిరుద్యోగ వృద్ధి యొక్క ఊసే లేదు. నిరుద్యోగులకు 3,000 వృద్ధి ఇస్తానన్నాడు నెల, లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి వారందరినీ కూడా జగనన్న సైనికులుగా మరి గమనించాలేమో. 9 నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల నిరుద్యోగులంతా జగనన్న వైపు వెళ్ళిపోయారు, చంద్రన్న వైపు లేదని. మరి అదేవిధంగా 1,500 రూపాయలు నెల నెల ఇస్తానన్నాడు మహిళలకి. 18 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు నెల 1,500 ఇస్తానన్నాడు చంద్రబాబు. మరి గత 9 నెలలుగా వారికి ₹1 కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు. మరి ఈ బడ్జెట్లోనే ఆయన పెట్టాడంటే, ఈ బడ్జెట్లో కూడా ₹1 మహిళలకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన కేటాయించిన పాపాలను. మరి వీరందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా, జగనన్న తోపుటోలుగా భావించాడేమో. మరి వాళ్ళకి ఎక్కువచ్చాడు పథకాలు, అదే చెప్తా ఉన్నాడు. సాయం చేయము, వైసీపీ వారికి సాయం చేయము, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అదేవిధంగా డ్వాక్రా చెల్లెమ్మలకి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు వడ్డీ లేకుండా. ఆ పథకానికి కూడా ₹1 కేటాయించలేదు. మరి వీరందరూ కూడా డ్వాక్రా చెల్లెమ్మలకి ఎంత ఇచ్చినా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తారని అనుకున్నాడేమో. ఆయన చెప్పినట్టుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాయం చేయము, పనులు చేయమని చెప్పాడు నిన్న వైసీపీ వారికి. అదేవిధంగా డ్వాక్రా చెల్లెమ్మలు కూడా ఆయన చెప్పినట్టుగానే ₹1 కూడా కేటాయించారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. దానికోసం కూడా ఆయన బడ్జెట్ ఎక్కడ కూడా కనపరచలే. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మా జగనన్న కులం చూడలే, మతం చూడలే, పార్టీలు అసలే చూడలే, పేదరికం అనే ఒక అర్హతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి నేరుగా వారి ఖాతాలోకి డబ్బు జమ చేశారు. మరి పేదవారిని గుర్తించడానికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశాడు. వాలంటీర్ల ద్వారా పథకాలు ఇచ్చాడు. మీరు కూడా ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. వారికి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. కాబట్టే పథకాలు ఇవ్వడానికే మీరు వాలంటీర్లను కొనసాగిస్తున్నారని ప్రజలు భావించారు. అందుకే మీరు ఇచ్చిన పథకాలను ఇస్తాము, సూపర్ 6 హామీని అమలు చేస్తామని మీరు చెప్పిన మాటను అందుకే ప్రజలు నమ్మారు కాబట్టి మీరు ఓటు చేశారు. మరి వాలంటీర్లు కూడా మీ వాళ్ళు కాదనేసి వారికి మీరు సాయం చేయలేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారు వారికి సాయం చేయలేదు. 10,000 రూపాయల
వారికి జీతం ఇస్తాను, జీతమే కాదు కదా వాళ్ళ ఉద్యోగాలు ఎగ్గొట్టారు. మీరన్నీ కూడా చెప్పినవే చేస్తున్నారు, చేయాలనుకున్నదే చేస్తున్నారు, చేసేటివే చెప్పుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ విషయానికి వస్తే జగనన్న అప్పులు చేస్తామని అనేసి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తామని రాష్ట్రం శ్రీలంక అవుతుందనేసి అనేక మార్లు చెప్పుకొచ్చిన మీరు చేసింది ఏంటంటే 23-24 జగనన్న 79,000 కోట్లు అప్పు చేస్తే మీరు 24-25కి మీరు ప్రకటించింది 95,000 కోట్లు అప్పు తీసుకున్నారు, 1,30,000 కోట్లు తెచ్చారు. మరి ఇప్పుడు 25-26కి 1,14,000 కోట్లు అప్పు తీసుకుందాల్సిన అవసరం ఉంది, అంత బడ్జెట్ లోటు ఉందని నేను చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేస్తారు. మరి మీరు అప్పులు చేస్తూ కూడా ఎవరికి ఏ పథకాలు ఇవ్వలేదు. మరి మీరు చేసింది ఏంటంటే 24-25లో దీపం పథకానికి 1 సిలిండర్ ఇచ్చారు. 3 సిలిండర్లు ఇవ్వాల్సిన చోట 1 సిలిండర్ ఇచ్చారు. అందుకే దాన్ని పుట్టిన దీపం అంటారు ప్రజలు. మరి 24-25లో తల్లికి వందనం ఇవ్వాల, తల్లికి పంగనామం పెట్టారు. మరి ఇప్పుడు ఈ 25-26 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో 12,000 కోట్లు అవసరం ఉంటే తల్లికి వందనానికి 9,400 కోట్లు మాత్రం బడ్జెట్ కేటాయించారు. అంటే మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని మీరు హామీ ఇచ్చి ఒక 15,000 మీరు మిగిలినట్టున్నారు. మరి అదేవిధంగా రైతు భరోసాకి 20,000 చొప్పున దాదాపుగా 20 లక్షల మంది రైతులకు 12,000 కోట్ల కేటాయించాల్సిన అవసరం ఉండగా 6,300 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో కేటాయించారంటే సగం మంది రైతులకు మీరు భరోసా ఇవ్వదలుచుకోలేదు. మరి ఈ పద్ధతిలో ఫ్రీ బస్సులు పుస్తమనిపించారు, వాటిని మూసేయలేదు. మరి ఈ పద్ధతిలో మీరు చేస్తున్నదే కదా చెప్తా ఉన్నారు. మీరు పథకాలు ఎగ్గొట్టి పేదలందరికీ పథకాలు ఎగ్గొట్టి వాళ్ళందరినీ కూడా వైసీపీ ఖాతాలోకి వేసి మీరు ఈరోజు అదే చెప్తా ఉన్నారు, వైసీపీ వారికి మేము సాయం చేయమని. ఒకటే గుర్తుంచుకోండి, ఈ 5 సంవత్సరాలు జగనన్న 5 ఏళ్ల పరిపాలన చూసిన ప్రతి ఒక్కరూ కూడా నాతో సహా జగనన్న సంక్షేమాన్ని అందుకున్న వారు కానీ, జగనన్న అభివృద్ధిని చూసిన వారు కానీ, జగనన్న వెంట నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ 5 ఏళ్ళు కూడా మీరిచ్చే పథకాలకు ఆశపడరు. చెప్తా ఉన్నాము, ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా మీరు చేసే సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉండరు. మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం, జగనన్న వెంటే ఉంటాం, జనంలోనే ఉంటాం, లేదా మీరు పెడితే మమ్మల్ని జైల్లో ఉంటాం తప్ప ఎవరు కూడా మీ బుడా బెదిరింపులు భయపడేటువంటి పరిస్థితి లేదు. మీ యొక్క నిజ స్వరూపాన్ని మీరు ఈరోజు చూపించుకుంటా ఉన్నారు. బడ్జెట్ను పేలవమైన బడ్జెట్ని ప్రవేశపెడుతూ బడ్జెట్కి కావలసినటువంటి నిధుల్ని మీరు తెచ్చుకోలేక కేవలం అమరావతిలో మాత్రమే మీరు అభివృద్ధిని కాంక్షిస్తూ వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలను మీరు మరింత వెనుకబడేటువంటి విధంగా మీరు ఈ ప్రాంతాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయట్లేదు. కాబట్టి మీరు చెప్పిందే చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రాంతాలకు మీరు సాయం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి మహిళలకు మీరు మోసమే చేస్తా ఉన్నారు.